దినం దేవుని వాగ్దానం మీకోసం ఈరోజు ఆదివారం అండి. అందరు మందిరానికి రావాలి, మనందరం కలిసి ప్రభుని సంఘముగా కూడి ఆరాధించాలి. ఎందుకు నేను చెప్తున్నాను, దేవుని సన్నిధి ఉన్న స్థలం అంటే దేవుని సన్నిధి నాలో ఉండదా? నీలోనే ఉన్నాడు దేవుడు, నీతో ఉన్నాడు దేవుడు, అభిషేకించబడితే నీపై ఉన్నాడు ఆయన. కానీ మనమట సమాజంగా కూడుట మానవద్దట కదండి. కూడుకొని కొందరు మానుకుంటున్నారు కూడుకోవడం. కానీ మీరు బెల్లంపల్లి చుట్టుపక్కల మన కల్వరి సంఘం, అంతేకాక హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్ చుట్టుపక్కల వాళ్ళు, దూరదేశాల్లో రాలేని వారు, ఇబ్బంది పరిస్థితుల్లో ఒకవేళ సిక్కుండి ఇంటి ఆరాధనలో లైవ్లో మార్నింగ్ 5 to 6, 7 to 9, 10:30 to 1 ఈవినింగ్ లైవ్లో పార్టిసిపేట్ చేయండి. వాక్యం చెప్పకముందు, వాగ్దానం చెప్పకముందు చెప్పడానికి మీరందరూ దేవుని వాక్యాన్ని నెరవేరిస్తే వాగ్దానం కూడా మీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు? ఒకవేళ నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా, నిరాదరణలో ఉన్నావా, వేదన గుండా, ఒకవేళ కుటుంబము, ఆర్థిక పరిస్థితి, వ్యాపారము, ఉద్యోగము, సేవ, ప్రతి విషయంలో కృంగుబాటు ఉంటుందండి. ఎంతోమందికి మేము కూడా కృంగిదల పరిస్థితులు మాకు కూడా వస్తాయి. కానీ దేవుని వాక్యమే మాకు ఆదరణ బలం. నీకు కూడా దేవుని వాక్యమే ఆదరణ బలం. దేవుడు నేను విడివాడు, ఎడబాయుడు, ఆయన కృప నిరంతరం ఉంచే దేవుడు. ఈరోజు నీకు నాకు ఇస్తున్న శ్రేష్టమైన మాట, ఒక చక్కటి వాగ్దానం చదువుకుందాం. మరి అద్భుతమైన యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదనా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. దేవుడు కట్టేవాడు, పడగొట్టేవాడు కాదు, చెడగొట్టేవాడు కాదు, చెదరగొట్టేవాడు కాదు. సాతానుకున్న లక్షణం చెదరగొట్టడం, బాధ పెట్టడం, కృంగదీయటం, మానసికంగా నలపడం, వాడు చేసే పనులన్నీవి. దేవుడు ఏంటంటే, నేను నిన్ను నీ గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా, గాలివాన వచ్చిందంటే అన్నీ చెదిరిపోతాయి. మనం చూడమండి, మన ఇంటి చుట్టుపక్కల మన ఇళ్ళలో కానీ గాలి వాన వచ్చిందనుకో ఎక్కడిదక్కడ చెదిరిపోతూ ఉంటుంది, చెదరగొట్టబడి ఉంటుంది. అట్లనే అలాంటి సమస్యలు, అలాంటి పోరాటాలు, చెదరగొట్టబడిన నీ జీవితాన్ని, నష్టపడుతున్న నీ జీవితాన్ని నేను కట్టెదను. ఎలా కడతాను? నీలాంజనములతో. అంటే అది చాలా విలువైన దానిగా, విలువైన శ్రేష్టమైనటువంటి ఒక ఆభరణంగా, ఒక ప్రత్యేకించబడినగా దేవుడు నిన్ను కడతాడంట. కాబట్టి ఆదరణ లేక ఉన్నదాన, ఆదరణ లేక నిరాశలో ఉన్నావేమో, నిస్పృహలో ఉన్నావేమో, కృంగుబాటులో ఉన్నావేమో, భయముతో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడండి? నేను నీకు ఆదరణను, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ జీవితాన్ని కట్టే దేవుడు. కాబట్టి నీ తుఫాను లాంటి సమస్యలలో చిక్కుకొని ఉన్నా కానీ నేను నిన్ను కట్టేది, నేను నిన్ను కట్టబోతున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. చెదరగొట్టబడిన జీవితాలని సమకూర్చే దేవుడు, చెదరగొట్టబడిన నిన్ను, చెదిరిపోయిన నిన్ను, ఆదరణ లేకని ఉన్న నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు ఈరోజు వాగ్దానం. చెదిరిపోయిన నిన్ను, ఆదరణ లేకున్నదని గొప్ప జనముగా చేసేదను. ఇది నమ్ము, పట్టుకో, గొప్పగా కట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు నీ వాగ్దానం విన్నారో, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, రోగములతో, వ్యాధులతో, బాధలతో, చింతలతో, నిరాశతో, నిస్పృహలో కృంగిపోయిన స్థితి నుంచి విడిపించండి. ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు దయచేయండి. మానసిక క్షోభ, కుటుంబ పోరాటం, ఆర్థిక పోరాటం, సేవా పోరాటం, రోగ పోరాటం, అప్పుల పోరాటం, ఏదైతే వారిని కృంగదీస్తుందో కోర్టు కేసు కొట్టివేయబడి నాయన ఆదరణతో, ధైర్యంతో కట్టబట్టుకు సాధించండి. అప్పులు, కృంగిపోయిన స్థితి, ఉద్యోగులు ఏమి, ఈ ప్రమోషన్స్ విషయంలో భూ సంబంధమైన బంధకాలు, రిజిస్ట్రేషన్ పనులు, వారు ఏదైతే ప్రాజెక్టు ఫైల్ సంతకాలు అన్నింటిలో కూడా కట్లు తీయించి అద్భుతం చేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధంగా ఏదైనా మీ ఆత్మచేత కట్టండి దేవా, అద్భుతం చేయండి. ఇదిగో ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదిస్తూ వారి కుటుంబాన్ని, వారి ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేయమని అడుగుచున్నాం. అంతేకాక ప్రభా, జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ లేవాలి మా సంఘాల్లో. దైవజనులు వారి బిడ్డల్ని మీరు కాపాడి శత్రు నుంచి విడిపించి సంఘాలన్నీ నిన్ను ఆరాధించి స్తుతించాలి. ప్రతి ఆత్మల పంట సంఘాల్లో ఉండాలంటే కృపయండి. ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ, మా కుటుంబాన్ని మీకు అప్పగించుకుంటూ కల్వరి మినిస్ట్రీని, నీ దాసురాలని, నన్ను, నా పిల్లల్ని రక్తంతో సీల్ చేస్తూ మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. మరి నిన్న 7, 8, ఈరోజు 9, ఈరోజు సండేతో
బెల్లంపల్లిలో మీటింగ్స్. ఈరోజు ఆయిల్ అనెటింగ్ సర్వీస్ ఫస్ట్ సర్వీస్లో ఉంటుంది బెల్లంపల్లిలో. కాబట్టి ఆ ప్రభు సంస్కారం కల్వరి ప్రామిస్ ల్యాండ్లో కూడా ఫస్ట్ సర్వీస్ సెకండ్ సర్వీస్ ప్రభు సంస్కారాన్ని మిస్ చేసుకోకండి. ఆదివారం ఈవినింగ్ కూడా 5:30 నుంచి 8:30 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో చక్కటి ఆరాధన ఉంటుంది, మిస్ చేసుకోకండి. మరి దేవుని బిడ్డలారా, మీ అందరికీ శుభవార్త. 14, 15, 16 3 దినాలు ఉజ్జీవ సభలు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిమ్స్ 3 days. దీంతోపాటు ప్రత్యేకంగా ఆగస్టు 15 ఉదయం 10 నుంచి 2 యవ్వనస్తుల కూడిక, ఉజ్జీవ కూడిక. యవ్వనస్తులు, యవ్వనస్తురాళ్ళు, యవ్వన ఫ్యామిలీస్ కుటుంబాలుగా కదిలిరండి. మంచి అద్భుతమైన ఆరాధన, శక్తివంతమైన అభిషేకం, వాక్యం మీరు పొందబోతున్న యూత్కి ఒక జాషువా జనరేషన్ దేవుడు లేపబోతున్నాడు. యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్ సిద్ధపడండి. 15th ఆగస్టు ఉదయం 10 నుంచి 2 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హయత్ నగర్ దగ్గర రామోజీ ఫిలిం సిటీ దగ్గర 10 నుంచి 2 స్పెషల్ సర్వీస్ యవనస్తులకి, యవ్వన కుటుంబాలకి. అంతేకాక ఈవినింగ్ కూడా స్పెషల్ మీటింగ్ ఉంటుంది. సండే 3 ఆరాధనలు. ఆ సండే 3rd సర్వీస్లో ఆయిల్ అనెటింగ్ సర్వీస్ ఉంటుంది. కాబట్టి కుటుంబాలుగా పాలు పొందండి. దేవుని బిడ్డలారా, శనివారం అదేవిధంగా 15th యవనస్తుల కూడిక బెల్లంపల్లిలో కూడా 10 నుంచి 2 ఉంటుంది. శనివారం స్పెషల్ మీటింగ్ బెల్లంపల్లిలో ఉంటుంది సాయంత్రం. ఆదివారపు ఆరాధనలు ఉంటాయి. ఇవన్నీ ఒక ప్రత్యేకమైన ప్రకటన. దేవుడు యవ్వన బిడ్డల్ని నడిపించి దీవించును గాక. దీంతోపాటు 27 ఈ నెల 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అన్నమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th year. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులైనా మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. కాబట్టి దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేద. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాల ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అన్నమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th year. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులైనా మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు.